సోషల్ మీడియాలో బాగా ఈ మధ్యన వైరల్ అవుతున్నవి. సో ప్రతి మూవీకి భుజాల మీద వేసుకునేది హీరో గారే. సో ఇప్పుడు మన ఈ టైంలో అతను లేకపోవడం, సో ఆయన మీద కొన్ని ఎలిగేషన్స్ రావడం, అది మీ మూవీకి మైనస్ అవుతుంది అనుకోవచ్చా? అంటే ఒకటండి, ఇప్పుడు హీరో అనే వ్యక్తి మీరు చెప్పినట్టుగా సినిమాని భుజాలు వేసుకొని తీసుకెళ్లాల్సిన వ్యక్తి. ఇప్పుడు ఒక కారుకి ఒక టైర్లో గాలి తగ్గినప్పుడు 3 టైర్లు ఉంటాయి. కనీసం పంచర్ షాప్ దాకా మనం పనిచేస్తుంది. టక్మన్ వెంటనే స్టెఫ్నీ ఉంటుంది. మాకు 4-5 స్టెఫ్నీలు పెట్టాం. సో ఎక్కడ మనకి రాజ్ తరుణ్ గారు ఆయన పర్సనల్ ఇష్యూల వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నప్పుడు వాస్తవమే. మాకు ఎట్లా అయితే సంవత్సరంన్నర మాకు ఎలా సపోర్ట్ చేశారో, ఇలాంటి టైంలో మేము ఆయనకు సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఆయన మీద ఎక్కువ ప్రెషర్ పెట్టాలని కూడా మేము అనుకోలేదు. సో వీ అండర్స్టూడ్ హీ హాస్ గోట్ సమ్ ఇష్యూ, ఆయన పర్సనల్ ఇష్యూ, అది వాళ్ళు తీసుకుంటారు. ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ ద ఫిల్మ్. ఫిల్ము కొన్ని 100 మంది కలిసి కష్టపడి పనిచేసే ప్రోడక్ట్ అండి. సో దీంతో పాటుగా రాజ్ తరుణ్తో పాటుగా పెద్ద మహామోహులు ఈ సినిమా వాళ్ళందరూ ఎంతో ఆతురతగా ఎదురు చూస్తారు. టెక్నీషియన్స్ పనిచేసాము. సో ఇది ఇట్స్ ఆల్ అ ప్రొడక్ట్. సో ఒక మనిషి ఆయన ఉంటే చాలా బాగుండేది. అంటే ఈ రోజుల్లో ఏంటంటే సార్, జనాల్లోకి ఫస్ట్ సినిమా వెళ్ళాలి. ఆ మంచి సినిమా జనాల వరకు వెళ్లకుండా వెళ్ళిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి. కరెక్ట్. సో ఆడియన్స్ వరకు వెళ్తే అది వాళ్ళు చూడకపోవడం అనేది తెలుస్తుంది. ఇప్పుడు మీది ఒక మంచి ప్రోడక్ట్. సో దీన్ని తీసుకెళ్లాలంటే కొంచెం బూస్టప్ ఉండాలి. సో ఆయన ప్రమోషన్లు ఉండడం వల్ల మనకి బూస్టప్ ఉందను, ఆయన లేకపోవడం వల్ల కొంచెం 100% ఆ ఎఫెక్ట్ ఉంటుంది. మనకి కాదని చెప్పట్లేదు. 100% ఆయన ఉంటే ఇంకా ఇంతకన్నా డబుల్ ఉండేది. లేరు కాబట్టి ఇప్పుడు దాన్ని ఆ బాధ్యతని మిగతా వాళ్ళందరం తీసుకున్నాం. అది మన ఇంట్లో ఒక మనిషికి ఒంట్లో బాగున్నప్పుడు ఆ పని ఇంకోటి చేస్తారు, అంతే కదా. ఇప్పుడు మనం ఇల్లు ఉడ్చుకోవాలి, పని రాలేదు, లేదా ఇంట్లో మా అమ్మ అన్నం వండలేదు, వస్తువులు పడుకోం, అక్కో చెల్లో చేస్తారు. అవసరమైతే మనమే రంగంలో దిగుతాం. తప్పు కాదు అది. మన కుటుంబ సభ్యుడు ఇబ్బందిలో ఉన్నప్పుడు మనం దాన్ని అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్ళాలి. 100% రాజ్ తరుణ్ గారు ఇంకా టైం ఉంది కాబట్టి మా రిలీజ్కి ఈ లోపల 100% మొత్తం జాయిన్ అవుతారని మాకు గట్టి నమ్మకం ఉంది. ఆయన ఒకవేళ కుదరకపోయినా కూడా ఈ ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్ మార్కెట్లో విపరీతమైన రెస్పాన్స్ అండి. మేము పొరపాటున ఊహించలా. 1 డేలో 5 మిలియన్ వ్యూస్ అంటే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. మామూలుగా అయితే కానీ ఇంత రెస్పాన్స్ ఉండేది కాదు. సో సినిమా ఎంత మనం ప్రమోట్ చేసినా, ఎవరు వచ్చి ప్రమోట్ చేసినా, మొదటి ఆట 11 గంటల వరకే. ఒకసారి షో పడిన తర్వాత ఎవరు వచ్చి చెప్పినా ఆడియన్స్ వినరు. అది కరెక్ట్. సో మేము ఆ 11 గంటల వరకే మేము కష్టపడాలని డిసైడ్ అయ్యాం. ఆ తర్వాత సినిమా మాట్లాడుతుంది. సో కాబట్టి మా సినిమా 10 మంది రాజ్ తరుణ్లతో సమానంగా బయటకు వచ్చి మాట్లాడబోతాం. సూపర్. అండ్ సార్ ఇంతే, అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ రాజ్ తరుణ్ గారి మీద ఇన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి, బట్ యాజ్ ఎ పర్సన్గా మీరు 2 years జర్నీ చేశారు. సో ఈ 2 years జర్నీలో ఆయన గురించి మీకు తెలిసింది ఏంటంటే, యాజ్ అన్ యాక్టర్ అండి, ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ హీ వాజ్ సో కమిటెడ్ టు హిజ్ ప్రొఫెషన్. ఓకే. అంటే యాక్టర్, నేను 20 సినిమాలు చేసిన హీరోని కాబట్టి ఇతను 3వ సినిమా డైరెక్టర్ అనే ఆ భావన ఏ రోజు అతని దగ్గర నాకు కనబడలేదు. యాజ్ ఫార్ యాజ్ యాక్టర్ అండ్ డైరెక్టర్ రిలేషన్ ఈజ్ కన్సర్న్, ఈజ్ వెరీ సపోర్టివ్. ఏ రోజు మాకు ఇబ్బంది పెట్టి, ఏ రోజు సినిమా షూటింగ్ వరకు అయితే మాకు ఎప్పుడు ఏ రోజు ఇబ్బంది కలగలేదండి. వీ మే నాట్ స్పీక్ అబౌట్ ద పర్సనల్స్ ఎప్పుడు ఆయన అదే డిస్కషన్ జరగకపోయినా కూడా ఫిల్మ్ వరకు అయితే మాత్రం ఈజ్ 100% సపోర్టివ్ అండి. రైట్. అండ్ దిస్ ఈజ్ ఫైనల్ క్వశ్చన్ అండ్ ర్యాపిడ్ ఫైర్కి వెళ్ళిపోదాం. అంటే హీరోయిన్గా మీరు వస్తున్నప్పుడు ఫస్ట్ చూసేటప్పుడు రాజ్ తరుణ్ గారిని అని చూసి చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యారన్నారు. సో అదే పర్సన్ ఇప్పుడు ఉండి ఇంటర్వ్యూలు ఇస్తే మీకు ఇంకా కొంచెం ప్లస్ అవుతుంది, ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి. సో ఎనీ రిగ్రెట్ ఇన్ ఆ సిచ్యువేషన్? అతను ఉంటే బాగుంది కదా, లేకపోవడం వల్ల? చాలా బాగుండేది. తన పర్సనల్ ఇష్యూ వల్ల రాకలేకపోయాడు. వచ్చి ఉంటే చాలా మీకు కెమిస్ట్రీ తెలిసిపోయేది, చాలా ఫనీగా. సో చూసారా సోషల్ మీడియాలో? సో మీకు పర్సనల్గా ఆయన మీద ఉన్న ఒపీనియన్ ఏంటి? అంటే అది తన పర్సనల్ కదా. సో నేను కొన్ని చూశాను, కానీ తనకు చూసి అలా అనిపించలేదు. అంటే ఇలా అంటే సో నేను కూడా ఏం మాట్లాడలేదు.